యేసుక్రీస్తు ప్రభువు శిష్యులతో జన సమూహముతో ఏ మాటలు చెప్పినప్పటికీ, ఎప్పుడు బోధించినప్పటికీ, ఎప్పుడు వాక్య సందేశాన్ని వినిపించినప్పటికీ ప్రకృతి సంబంధమైన ఎగ్జాంపుల్స్ తీసుకున్నాడు, ప్రకృతి సంబంధమైన ఉదాహరణలు తీసుకున్నాడు. ఎందుకు ప్రకృతి సంబంధమైన ఉదాహరణలు తీసుకొని దేవుని వాక్యాన్ని వారికి ఎందుకు బోధించాడు అంటే, ఉపమాన రీతిగా బోధిస్తేనే వాళ్ళు మంచిగా అర్థం చేసుకుంటారు. ఉపమాన రీతిగా బోధిస్తేనే దేవుని రాజ్యము యొక్క విలువ వారికి తెలుస్తుంది, దేవుని వాక్యం యొక్క అనుభవం వాళ్ళకు తెలుస్తుంది. అప్పుడు వారు దేవుని వాక్యములో మంచిగా జీవిస్తారు అని మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలలో చాలా ఉపమానాలు ఉన్నాయి. మీరు చదవండి దయచేసి. కొంతమంది వాక్యం చదవడం లేదు. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, చదవండి. రోజుకు ఒక అధ్యాయం చదవండి, దేవుడు మీతో మాట్లాడతారు. చాలా ఉపమానములు విన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ హృదయంలో దేవుని రాజ్యాన్ని కట్టుకున్నారు. ఉపమానములు విన్న ప్రతి ఒక్కరు కూడా, దేవుని రాజ్య సువార్త విన్న ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాలను కట్టుకున్నారు, వారి కుటుంబాలను కట్టుకున్నారు. ఇక్కడ దేవుని వాక్యములో కూడా యేసుక్రీస్తు ప్రభువు శిష్యులందరినీ చూస్తూ ఉన్నాడు, జన సమూహం అందరినీ చూస్తూ ఉన్నాడు. చూస్తూ బుద్ధిమంతుని గురించి చెప్పాడు, బుద్ధి లేని వాని గురించి చెప్పాడు, వివేకము గల వాని గురించి చెప్పాడు, వివేకము లేని వాని గురించి కూడా దేవుడు చక్కని ఉపమానం ఇచ్చాడు. ఆ బుద్ధిమంతుడు, బుద్ధి లేని వాడు, ఆ యొక్క ఉపమానం ఏంటంటే, ఎలాంటి ఉపమానం అంటే, బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు కట్టాడు, లోతుగా కట్టాడు, లోతుగా పునాది వేశాడు, లోతుగా త్రవ్వాడు, చక్కగా బండలు వేశాడు. ఆ బండల మీద చక్కని ఇల్లు కట్టుకున్నాడు. బండ మీద చక్కని ఇల్లు కట్టుకున్నప్పుడు వర్షం వచ్చింది, వరదలు వచ్చాయి, వానలు వచ్చాయి. బండ మీద కట్టబడిన ఇంటి మీద ఆ యొక్క వరదలు, వర్షము, వాన, గాలి, తుఫాను కొట్టింది. కానీ బండ మీద కట్టబడిన ఇల్లు ఏమైందండి? కూలిపోలేదు. హీ వాజ్ వైస్ మ్యాన్, ఆయన జ్ఞానవంతుడు. ఆ తర్వాత బుద్ధి లేని వారి గురించి చెప్పాడు, జ్ఞానహీనుని గురించి చెప్పాడు. ఈ బుద్ధి లేని వాడు ఏం చేశాడంటే ఇసుక మీద ఇల్లు కట్టాడు. మనకందరికీ తెలుసు, కానీ కొంచెం లోతైన మర్మముల ద్వారా ముందుకు వెళ్దాం మనం దయచేసి. ఇసుక మీద కట్టాడు, ఇసుక మీద చక్కగా కట్టాడు, చాలా మంచిగా కట్టాడు. సేమ్ విస్తారమైన వర్షం, వాన, వరదలు, గాలి, తుఫాను, ఆ తాకిడికి ఆ ఇల్లు ఏమైపోయింది? కూలిపోయింది, నేలమట్టం అయిపోయింది. ఇసుక మీద కట్టిన ఇల్లు బుద్ధిహీనునికి సూచనగా ఉన్నది, బండ మీద కట్టబడిన ఇల్లు బుద్ధిమంతునికి సూచనగా ఉన్నది. చెవి గలవాడు వినును గాక. ఈ నా మాటలు విని నా ఆజ్ఞల చొప్పున ఎవరైతే నడుచుకుంటారో అతను, ఆమె బండ మీద కట్టుకొనిన ఇల్లును పోలి ఉంటారు. ఈ నా మాటలు వినకుండా అతడు, ఆమె ఇష్ట ప్రకారము జీవిస్తారో, దేవునికి దూరముగా జీవిస్తారో, వారు ఇసుక మీద కట్టబడిన వివేకము లేని వారుగా. లిటరలీ జీసస్ వాస్ సేయింగ్ దిస్ వర్డ్ టు డిసైపుల్స్ అట్ ద సేమ్ టైం పీపుల్. అందరికీ చెబుతూ ఉన్నాడు. ఒక ప్రశ్న చేస్తా, ఏం అవసరం వచ్చిందండి? ఏం అవసరం వచ్చింది యేసుక్రీస్తు ప్రభువుకు ఈ ఉపమానం తీసుకొని చెప్పడానికి? ఒక అవసరం ఏమొచ్చింది? మనము మనుషులం కాబట్టి ఏది మాట్లాడినా రీజన్ ఉంటుంది, ఏది మాట్లాడినా రీజన్ బట్టి మాట్లాడతాం. మనం చాలా జ్ఞానవంతులం అండి, రీజన్ బట్టి మాట్లాడతాం. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఏం బట్టి మాట్లాడాడు? రీజన్ బట్టి మాట్లాడాడు, కారణమును బట్టి ఉపమానం చెప్పాడు. పారబుల్స్ అంటాం మనం. ఏ కారణమును బట్టి ఉపమానం చెప్పాడు అంటే, వాళ్ళంట శిష్యులు ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారంట. క్రియలు చేయడము లేదు, క్రియలు లేవు,
కానీ విశ్వాసం ఉంది. ప్రభువా ప్రభు అని పిలుస్తున్నారు. సో యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ప్రభువా ప్రభు అని పిలిచేవాడు ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు, నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు. అదొక మాట. ఆ తర్వాత ఇంకొంతమంది వచ్చారు శిష్యులు. వాళ్ళు ఏమంటారు అంటే, ప్రభువా నీ నామములో దయ్యములు అవి వెలగొట్టలేదా? నీ నామములో అనేకమైన అద్భుతమైన కార్యాలు చేయలేదా అని బైబిల్లో ఉన్నాయి. నీ నామములో ఈ గొప్ప కార్యము ఆ గొప్ప కార్యము ఇదిగో 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 మేము చేసాం, నీకు తెలియదా అంటే అప్పుడు యేసు ప్రభు ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. అయ్యా మీరు ప్రభువా ప్రభు అని పిలుస్తూ ఉన్నారు, నేను ఆ కార్యం చేసిన ఈ కార్యం చేసిన ఈ గొప్ప కార్యం చేశాను ఆ గొప్ప కార్యం చేశాను అని మీ మధ్యలో మీరు అనుకుంటున్నారు కదా, దట్ ఈస్ నాట్ కరెక్ట్ అయ్యా. అది మంచిది కాదు. ఏది మంచిదంటే, ఎవరైతే నా మాటలు విని నా ఆజ్ఞలు విని నా విధుల చెప్పున ఎవరైతే నడుచుకుంటారో అతడు జ్ఞానవంతుడుగా ఉంటాడు, బండ మీద కట్టుకొని నా ఇల్లుగా ఉంటాడు. అర్థమవుతుంది కదా? సో ఇంత ఉందండి ఎక్స్ప్లెనేషన్ దీంట్లో. సో చాలామంది ఏమనుకుంటారంటే, యేసు ప్రభువే చెప్పాడు బండ మీద ఇల్లు కడితే స్ట్రాంగ్గా ఉంటుంది, యేసు ప్రభువే చెప్పాడు ఇసుక మీద ఇల్లు కట్టొద్దని సెక్యులర్గా ఆలోచన చేస్తున్నారు. బండి మీద ఇల్లు కడితే గట్టిగా ఉంటుంది, ఇసుక మీద ఇల్లు కడితే ఇల్లు అట్లా ఆలోచన చేస్తున్నారు. కానీ యేసు ప్రభు అలా చెప్పలేదండి. యేసు ప్రభు ఆ విధముగా ఇల్లు కట్టుకోనని చెప్పలేదు. కట్టుకోవాలి, ఇల్లు ప్రతి ఒక్కరికి అవసరం అండి. నేను ఇంకొక మాట చెప్తాను. నేను ఎందుకు యేసు ప్రభు బండ అనే మాట ఎందుకు అన్నాడమ్మా? ఎందుకు బండ మీద ఇల్లు కట్టండి అని ఎందుకు అన్నాడు? ఇసుక మీద కట్టొద్దని ఎందుకు అన్నాడు? ఎందుకు మంతునిగా పోల్చాడు, బుద్ధిహీనునిగా పోల్చాడు? బండ అనే ఓడి ఎందుకు వచ్చిందంటే, నేను ప్రశ్న చేస్తే మీరు సమాధానం చెప్పాలి. ఆ రోజులలో పాలస్తీనా దేశములో, ఇజ్రాయేల్ దేశములో యూదులు అందరూ కూడా బండల మీద ఇల్లు కట్టేవారు, కొండల మీద ఇల్లు కట్టేవారు. మరి దేవుని వాక్యంలో ఎవరైనా ఏ ఫ్యామిలీ అయినా కొండ మీద ఇల్లు కట్టిన వారు ఉన్నారా? ఏ ఫ్యామిలీ అయినా కొండ మీద ఇల్లు కట్టిన వారు ఉన్నారా? కొండ మీద ఉండు పట్టణము, కొండ మీద కట్టబడిన ఇల్లు మరుగై ఉండనేరదు. సో దేవుని వాక్యంలో ఏ ఫ్యామిలీ అయినా కొండ మీద బండ మీద ఇల్లు కట్టిన వారు ఉన్నారా ఎవరైనా? మరియా ఎలిజబెత్ ఇంటికి వెళ్ళింది కదా. ఎలిజబెత్ ఏ ఇంట్లో ఉంది? అయిపోయా. ఎలిజబెత్ ఏ ఇంట్లో ఉంది? సోనమ్మా, ఎలిజబెత్ ఏ ఇంట్లో ఉంది? సరే చదవండి, కొంచెం మీకు అర్థం కావడానికి చెప్తాను నేను. చదువుదామా? చూద్దాం అది ఎక్కడ ఉందంటే, లూకాసు వార్త 1:39 అండి. 1:39 త్వరగా సార్. ఏంది ఇక చాలు బిడ్డ, అదొక్కటి చాలు నాకు. కొండ సియోనులో ఉన్న ఒక మీనింగే చేంజ్ అయిపోతుంది తెలుసా? ఒక వాక్యం తప్పు చదివితే మీనింగ్ చేంజ్ అవుతుంది. ఆ తరువాత మరియా లేచి కొండ సీమలో ఉన్న ఎలిజబెత్ ఇంటికి వెళ్ళాను. సో నాకేమర్థమైందంటే, ఎలిజబెత్ అమ్మగారు గృహాన్ని ఇల్లును ఎక్కడ కట్టుకున్నారు? కొండ బండ. ఆ రోజుల్లో కొండలలో గుహలలో ఇల్లు కట్టుకునేవారు. ఏ రోజుల్లో ఇవన్నీ వచ్చాయిలేండి. సో యేసు ప్రభు ఏమంటాడంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, బండ మీద ఇల్లు కట్టుకోవాలి, బండ మీద ఇల్లు కట్టుకోవాలి, ఇసుక మీద ఇల్లు కట్టుకోకూడదు. యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, అయ్యా మీరందరూ లోక సంబంధముగా బండల మీద ఇల్లు బాగానే కట్టుకుంటున్నారు, నన్ను గమనించండి, బండల మీద ఇల్లు బాగానే కట్టుకుంటున్నారు, ఓకే, నో ప్రాబ్లం, కట్టుకోండి. కానీ ఆ బండ కంటే మరొక బండ ఉన్నది, ఆ బండ కంటే శ్రేష్టమైన బండ ఉన్నది, ఆ బండ కంటే నిరంతరమైన శాశ్వతమైన బండ ఉన్నది. ఆ బండ ఎవరో కాదు. ఆ బండ ఎవరండి? క్రీస్తు. నేను ఆ బండను.
కాబట్టి ఆ బండ మీద, క్రీస్తు అనే పునాది మీద, క్రీస్తు అనే బండ మీద మీ జీవితాలను కట్టుకోవాలి, మీ హృదయాలను కట్టుకోవాలి అని యేసు ప్రభు ఆత్మీయ రీతిగా వారితో మాట్లాడుతున్నాడు అండి. చదవండి దయచేసి 1 కొరింథీ 10:4. 1 కొరింథీ 10:4 త్వరగా. చాలా మరి తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ ఎవరో కాదు, స్పష్టంగా రాయబడి ఉంది. ఎవరమ్మా? ఆ బండ క్రీస్తే. కాబట్టి యూదయ, సమరయ, గలిలయ, దెకపోలి, యెరూషలేము ఆ ప్రాంతాలలో ఆ బండ ఎవరో కాదు శిష్యులారా, ఆ బండ ఎవరో కాదు ప్రజలారా, ఆ బండ నేనే అని యేసుక్రీస్తు తనను తాను వారికి రుజువు చేసుకుంటున్నాడు. దయచేసి బయట ఉన్న లోపల రండి. నిఖిల్ రండి, లోపల రండి. ప్లీజ్ రండి. నా మాట మన్నించి లోపల రండి. మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు, మిమ్మల్ని దేవుడు కనికరిస్తాడు. వెరీ గుడ్ నాన్న. ఓకే, దాన్ని ఇంకో మాట చదవండి దయచేసి. 1 కొరింథీ 3:11. 1 కొరింథీ 3:11. చాలా రైట్. వేయబడినది తప్ప మరొక పునాది ఎవరు కూడా, గట్టి చెప్పాలి, వేయనేరడు ఆ పునాది. నన్ను చూడండి దయచేసి. అయ్యా మీరు బండ మీద ఇల్లు కడుతున్నారు, నో ప్రాబ్లం, ఆ బండ నేనే. ఆ బండ మీద ఇల్లు కట్టాలి అంటే పునాది ఎట్లా ఉండాలంట? లోతుగా ఉండాలి. పునాది లోతుగా ఉంటేనే బండ మీద కట్టబడిన ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ పునాది ఎవరో కాదు, ఎవరు బిడ్డ? యేసుక్రీస్తే. ఇంత డీటెయిల్గా మనం వాక్యం విన్నాం ఈరోజు. ఆ పునాది యేసుక్రీస్తే. ఇక్కడ స్టాప్ చేస్తాను నేను. తర్వాత అదే ఉపమానంలో ఇల్లు అన్నాడు. ఎవడైనా ఇల్లు కడితే బండ మీద కడతాడు, ఇసుక మీద కడతాడు. ఇల్లు చాలా మంది ఏం చేస్తారు అంటే ఇల్లు గురించి ఆలోచన చేస్తారు. ఇల్లు యాక్చువల్లీ ఇల్లు మనకి ఎందుకు అవసరం? వై డు వి నీడ్ హౌస్? ఇల్లు మనకి ఎందుకు అవసరం? సెక్యూరిటీ కొరకు ఇల్లు అవసరం, అంతే. సేఫ్ కొరకు ఇల్లు అవసరం. సెక్యూరిటీ, సేఫ్టీ కొరకు ఇల్లు కావాలి. ఒక నీడ కొరకు ఇల్లు కావాలి. ఒక ఆశ్రయం కొరకు ఇల్లు కావాలి. కానీ ఇంకా మనం లోతుగా ఆలోచన చేద్దాం. నీవు నివాసము చేయడానికి నీకు ఇల్లు ఎంత అవసరమో, నీవు నివాసము చేయడానికి ఇల్లు ఎంత బాగా నువ్వు చూసుకుంటావో, ఆత్మ సంబంధమైన ఇల్లు ఇంకోటి ఉంది. ద స్పిరిచువల్ హౌస్ ఈజ్, ఆ ఇల్లు ఎవరో కాదు, ఆ ఇల్లు కూడా, ఆ ఇల్లు మనమేనండి. ఆ ఇల్లు మనమే. చదవండి దయచేసి, ఒక వచనం చాలా బాగుంటుంది. హెబ్రీ పత్రిక 3:16. హెబ్రీ పత్రిక 3:16. అమ్మ 3:16. ఇంకా కిందికి వెళ్ళండి. ఆ ఇల్లు మనమే అని రావాలమ్మ. అక్కడ ఒక మాట ఉంది, అది కాన్సెప్ట్ మనది. ఎవరైనా సహాయం చేస్తారా? రైట్ అమ్మ. 3 ఎన్నో వచనం అన్నది? ఒక్క నిమిషం. నేను 3:16 చెప్పాను కదా, క్షమించండి. 3:6. అయితే క్రీస్తు కుమారుడైంది, ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యము, నిరీక్షణ వలన ఉత్సాహమును పొదమట్టు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. చాలమ్మా, చూసారా అండి? ఎవరంటమ్మా? మనమే ఆయన ఇల్లు. మీరు కట్టుకొనిన ఇల్లును గూర్చి ఎంత ఆలోచన చేస్తారో, ఆత్మ సంబంధమైన హృదయం అనే ఇల్లు గురించి కూడా అంత ఆలోచన చేయాలి. మీరు ఇల్లును ఎంత శుభ్రంగా మీరు ఏర్పాటు చేసుకుంటారో, హృదయం అనే ఇల్లు కూడా ఎలా ఉండాలి? అంత శుభ్రంగా ఉండాలి. అందుకే ఇంకో దగ్గర ఏముందంటే 1 కొరింథీ 3:16 అమ్మ. 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. చాలండి.
అక్కడ పౌలు చాలా క్లియర్గా ఏం చెప్తుందంటే మన హృదయమైన ఇల్లు ఏంటంటమ్మా? అబ్బా, దేవుని ఆలయం అంట. హృదయం అనే ఇల్లు ఏంటండి? దేవుని ఆలయం. ఆ తర్వాత హృదయం అనే ఇల్లు దేవుని ఆలయం మాత్రమే కాకుండా ఆ హృదయం అనే ఇంట్లో ఎవరు నివాసం చేస్తున్నారంట? దేవుని ఆత్మ నివాసం చేస్తున్నట్ట. చూడండి ఎంత శ్రేష్టమైన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు వినిపిస్తున్నాడు. ఇది దేవుని ఇల్లు, ఇది దేవుని ఇల్లు అనే శరీరం, ఈ దేవుని ఇల్లు దేవుని ఆలయం. ఈ దేవుని ఇల్లులో, ఈ హృదయం అనే దేవుని ఇల్లులో ఎవరు ఉండాలంటమ్మా? పరిశుద్ధాత్ముడు ఏం చేయాలంట? నివాసం చేయాలంట. ఇంకోటి, ఈ హృదయం అనే ఇంటిలో దేవాలయం మాత్రమే కాకుండా, పరిశుద్ధాత్ముడు నివాసము చేయడం మాత్రమే కాకుండా, హృదయమైన ఇల్లు దేవుని ఇల్లు మాత్రమే కాకుండా, ఇంకో భక్తుడు ఈ ఇల్లు గురించి ఇంకొక మాట చెప్తాడు. ఈ ఇల్లు గురించి ఇంకో మాట. ఇంత ఉన్నాయండి దేవుని వాక్యంలో. ఆయన ఏమంటాడు అంటే, చదవండి 1 పేతురు. ఆయన ఇంకొక రకంగా మాట్లాడతాడు. 2వ అధ్యాయం 5వ వచనం. రైట్, చాలమ్మా. చూసారండి, ఈ హృదయం అనే ఇంట్లో ఏముండాలంట? సజీవమైన రాళ్ళు ఉండాలంట. ఇల్లు కట్టాలంటే గణిట్ కావాలి, ఇల్లు కట్టాలంటే రాళ్ళు కావాలి, ఇల్లు కట్టాలంటే ఇసుక కావాలి, ప్రత్యేకంగా గ్రైండ్ కావాలండి, పిల్లర్స్ కావాలండి, సిమెంట్ కావాలండి. నిజమే కాదు? ఇవన్నీ అయితేనే ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఈ హృదయం అనే ఇంటిలో సజీవమైన రాళ్ళ వల్లే మనం ఉండాలంట. తర్వాత ఆత్మ సంబంధమైన మందిరం వల్లే మనము కట్టబడాలి. ఇక్కడ స్టాప్ చేస్తాం, మీకు అర్థం కావాలని ఇన్ని విధాలుగా తీసుకొని వచ్చాను నేను. సో యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు అంటే, బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు కట్టుకోవాలి. ఆ బండ ఎవరో కాదు, యేసు ప్రభు. బుద్ధిమంతుడు ఇల్లు కట్టాలి, కానీ ఇల్లు కట్టే ముందు ఆ ఇల్లు గురించి కూడా ఆయన తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక మాట చెప్తాను నేను. దేవుని వాక్యంలో నేను వెళ్ళక ముందు బుద్ధిమంతులు ఏం చేయాలంటే, బండ మీద ఇల్లు ఎవరైతే కట్టుకుంటున్నారో, క్రీస్తు అనే బండ మీద ఎవరైతే ఆత్మ సంబంధమైన ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళంట, నన్ను గమనించండి, విశ్వాసముతో కట్టుకోవాలంట. నన్ను గమనించండి, విశ్వాసముతో కట్టుకోవాలి, దేవుని వాక్యానుసారముగా కట్టుకోవాలి, ప్రార్థన పూర్వకముగా కట్టుకోవాలి, సహనముతో కట్టుకోవాలి, ఆత్మచేత కట్టుకోవాలి. అలా కట్టుకుంటే వాళ్ళ జీవితంలో వానల వలె, వరదల వలె, తుఫాను వలె వారి మీదకి ఎన్ని వచ్చినా వాళ్ళు ఏం గారు బిడ్డ? తొందరగా చెప్పండి, ఏం గారు? షేక్ గారు. వాళ్ళు షేక్ గారు, నిలవబడతారు. వాళ్ళు గట్టిగా నిలవబడతారు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన ఇల్లు బండ మీద కట్టబడింది. వాళ్ళు షేక్ గారు, నిలబడతారు. వాళ్ళు ఎవరైతే యేసుక్రీస్తులో విశ్వాసము కలిగి ఉండారో, ఎవరైతే యేసుక్రీస్తు మీద ఆధారపడి ఉండరో, ఎవరైతే యేసుక్రీస్తులో జ్ఞానము లేక ఉంటారో, తుఫాను వల్లే, వరదల వల్లే, శ్రమల వల్లే, ఎన్ని శోధనల వాళ్ళ మీదకి వచ్చినప్పటికీ వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? ఏమైపోతారు? తొందరగా పడిపోతారు. మళ్ళీ లేవాలండి. ఏమైపోతారండి? పడిపోతారండి. దేవుని వాక్యంలో కొందరు ఉన్నారు, నేను చెప్తే పరేషాన్ అవుతారు. నేను పడిపోయిన వాళ్ళు ఉన్నారు, తర్వాత లేచిన వారు ఉన్నారు. కొంతమంది మంచి పరిశుద్ధాత్మతో నింపబడి, ప్రార్థన చేత నింపబడి, దేవుని యొక్క బోధలన్నీ ఎరిగి కూడా చెప్పండి పడిపోయిన వారు ఉన్నారండి. అందుకే నేను చిన్నప్పుడు సండే స్కూల్లో ఒక పాట విన్నా కానీ ఒక్క వర్డే వస్తుంది నాకు. మిగతా వర్డ్స్ మీరు చెప్పండి. ఒకటే వర్డ్ వస్తుంది, ఒకటే వర్డ్. బుద్ధి గలవాడు ఇల్లు కట్టేను, బండ మీద కట్టేను. కదా ఒకటే మాట వస్తుంది నాకు. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా. ఎవరైనా వచ్చాయి ఈ పాట? మనం ఓకే, యూనో కదా, దీనికి సంబంధించిందే. రైట్. సో దేవుని వాక్యంలో చాలా మంది ఉన్నారు. సో నేనేమంటానంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యంలో ఒక వ్యక్తి ఏం చేసిందంటే, బండ మీద బాగానే ఉన్నాడండి. అంటే క్రీస్తు అనే బండ మీద అన్ని విధాలుగా బాగానే ఉన్నాడు.
చాలా బాగున్నాడు. యేసయ్య బోధన విన్నాడు, యేసయ్య ప్రార్థన విన్నాడు. గమనించండి, యేసయ్య ప్రార్థన విన్నాడు. యేసయ్య ఎక్కడికి వెళ్తే ఈయన కూడా అక్కడికే వెళ్ళాడు. యేసయ్య ఏం చెప్తే అది విన్నాడు. ప్రతిసారి యేసయ్య వెంటనే యేసయ్య వెంటనే యేసయ్య వెంటనే ఉన్నాడు. తాను అనుకున్నాడు నేను బండ మీద నిలబడినా అనుకున్నాడు. కానీ కొన్ని చోట్ల ఏం జరిగిందంటే ఆయన ఎవరో కాదు పేతురు. కొన్ని చెప్తాను, ఆయన ఎవరో కాదు పేతురు. ఓకే, ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు నీళ్ళ మీద నడుస్తున్న సమయంలో పేతురు చూసి, యేసు ప్రభువా, అది నీవే అయితే నీవే నీళ్ళ మీద నడుస్తే నేను కూడా నీలాగానే నీళ్ళ మీద నడవవచ్చా అనగానే పేతురు కమాన్ అనగానే పేతురు ఏం చేస్తాడంటే మెల్లగా నడిచాడు. నడిచేసేపు మనమే నడిచాడు, అంతే కదా. నడిచేసేపు బాగా నడిచాడు. కొద్ది దూరం పోయిన తర్వాత ఆయన ఏమయ్యాడండి? మునిగిపోయాడు. జాగ్రత్తగా వినండి, మునిగిపోయాడు. అవిశ్వాసముతో మునిగిపోయాడు, భయముతో మునిగిపోయాడు. అంటే ఆయన హృదయం అనే ఇంటిలో, ఆత్మ సంబంధమైన ఇంటిలో విశ్వాసం పోయి ఏమొచ్చింది? భయం వచ్చేసింది. అవిశ్వాసం అని రావాలి. విశ్వాసం పోయి అవిశ్వాసం వచ్చింది. ఆయన హృదయం అనే ఇంటిలో బాగా గమనించండి, ధైర్యముగా యేసయ్య నుంచి ముందుకు నడవాలి. ధైర్యము ఉన్నది వెళ్ళిపోయింది. ఏమొచ్చింది? అధైర్యం వచ్చింది. అంటే ఆత్మ సంబంధమైన అవిశ్వాసం అనే వరద, భయము అనే వరద, చింత దుఃఖం అనే వాన అని ఏం చేసింది? పడేసిందండి. అందుకని ఏమైపోయాడు? మునిగిపోయాడు. అలాంటి సమయంలో దేవుని బిడ్డలారా, ఇది ఒక్క మాట ఇక్కడ స్టాప్ చేస్తాను నేను. యేసయ్య లేపాడు. యేసయ్య లేపి అలా నువ్వెందుకు అవిశ్వాసపడితే అనే మాట ఉంది కదా, అక్కడ స్టాప్ చేద్దాం. చెప్తున్నా, ద వీక్నెసెస్ ఆఫ్ పీటర్స్ లైఫ్ అన్నమాట. బలహీనతలు ఆ యొక్క పేతురులో ఎలా పడిపోయాడు అనేది నేను చెప్తున్నా. నేను రెండవదిగా ఇంకో దగ్గర ఏం జరిగిందంటే, యేసు ప్రభువును ఆ శిలువ శ్రమల సమయంలో యేసు ప్రభును తీసుకొని వెళ్ళారు. ఆయనను శిలువ మీద చంపుదామని, ఆయన ఆ విధంగా శ్రమల గుండా శ్రమల పాలు చేద్దామని యేసు ప్రభుని తీసుకొని వెళుతున్న సమయంలో పేతురు గారు చాలా రెఫరెన్స్ ఉన్నాయి. పేతురు ఒక దగ్గరికి వచ్చి చలిమంట కాచుకొని చుండగా అక్కడికి వచ్చి ఈయన కూడా చలిలో ఆ మంట దగ్గర ఉంటాడు. నేను ఏమంటుందంటే, ఆత్మీయముగా అలలు ఈయన ఎట్లా కొట్టాయి అంటే, వరదలు నిజంగా వరదలు కాదండి, అలా అర్థం చేసుకోకండి. ఆత్మ సంబంధముగా వరదలు, ఆ తర్వాత దాని అలలు, ఆ శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఈయన ఎలా కొట్టాయంటే, ఒక చిన్నది వచ్చి నీవు కూడా యేసు క్రీస్తులో ఒకడవు కావా అన్నాడు. పేతురు ఏమన్నాడు? నేను కానన్నాడు. అబద్ధం చెప్పాడు. చూడండి ఎలా పడిపోయాడు. చూడండి, నా మాటలు బాగా అర్థం చేసుకోండి ఎలా పడిపోయాడు. ఆ తర్వాత మన కూడా వచ్చాడు. ఎస్, ఇతను గలిలయుడు, ఈయన కూడా యేసు క్రీస్తులో ఒకడు అని చెప్పిన ఇలా 3 విధాలుగా జరిగింది. ఈయన ఏమన్నాడు? నేను కాదు. అలా 3 సార్లు చేస్తాడండి. సో 3 సార్లు పేతురు ఏం చేస్తాడు? 3 సార్లు పేతురు ఏం చేస్తాడు? అబద్ధం ఆడతాడు. ఇంతకుముందేమో ప్రభువా నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తాను, ఓకే, మరణమైనా కానీ నేను ముందుగా ఉంటాను, వెనక్కి వెళ్ళను అని చెప్పిన వ్యక్తి అప్పుడు యేసయ్య పేతురుతో అంటున్నాడు, పేతురు నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు కానీ నన్ను ఎరగవని నువ్వు ఎన్నిసార్లు మొక్కుతావు? 3 సార్లు. నేను ఏమంటానంటే, మంచి ప్రార్థనలో ఉన్న పేతురు బాగా గమనించండి. దేవుని వాక్యం తెలిసిన పేతురు బాగా గమనించండి. ఆత్మ సంబంధముగా తన జీవితాన్ని బండ మీద కట్టుకున్నాడు. గమనించండి. అన్నీ తెలిసిన పేతురు ఏమైపోయింది బిడ్డ? ఏమైపోయిందమ్మా చెప్పండి, అందరూ చెప్పండి. ఏమైపోయింది బిడ్డ? పడిపోయాడు. ఆత్మ సంబంధమైన శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఆయనను కొట్టేసాయి. పడిపోయాడు. కానీ ఎంత ఉన్నతమైన విషయం ఏంటో తెలుసా? ఆయన పడిపోయినప్పటికీ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క శోధనలు, అపవాది చేత ఇబ్బందులు ఇవన్నీ వచ్చినప్పటికీ పడిపోయిన పేతురు, అవివేకిగా ఉన్న పేతురు, బుద్ధి లేనివాడుగా ఉన్న పేతురు, జ్ఞానహీనునిగా ఉన్న పేతురు, బలహీనుడిగా ఉన్న పేతురు ఏం చేసిందంటే ఒక దగ్గరికి వెళ్ళి బాగా ఏడ్చాడమ్మా.
ఏం చేశారు బిడ్డ? బాగా ఏడ్చి ఒక మాట ఏం చెప్పాడని మంచిగా అనిపిస్తుంది ఆ మాట. బాగా ఏడ్చి ఏం చెప్పాడంటే, తనలో తాను దుఃఖపడి నేను చేసేది తప్పు అని ఏం చేస్తాడమ్మా తెలుసుకున్నాడు. అంటే పశ్చాత్తాపడని బైబిల్లో అని తెలుసా? పశ్చాత్తాపడెను, నేను చేసిన తప్పు అని పేతురు తెలుసుకున్నాడు. నేను ఏమంటానంటే, పేతురు పడిపోయినప్పటికీ, పేతురు బలహీనముగా ఉన్నప్పటికీ తిరిగి బలవంతుడయ్యాడు. దేవుని శక్తి కలిగి ఉన్నాడు. దేవుని పరిశుద్ధాత్మ కలిగి ఆ యెరూషలేములో దేవుని వాక్యం బోధిస్తూ ఉండగా ఎంతమంది బాప్టిజం తీసుకున్నారమ్మా? ఎంతమంది బాప్టిజం ఉన్నారు? 3,000 మంది బాప్టిజం తీసుకున్నారు. పడిపోయిన వాడు లేచాడు, బలహీనముగా ఉన్నవాడు బలవంతుడయ్యాడు. మీ అందరి జీవితాల్లో అమ్మ నేను ఏమంటున్నా అంటే, కొన్నిసార్లు మనం కూడా ఏమవుతాం? తొందరగా చెప్పండి, పడిపోతాం, తప్పకుండా పడిపోతాం. ఎందుకంటే శోధకుడు పడగొట్టాలని ఎవరిని మింగుతున్నా అని ఎలా చూస్తున్నాడు? గడ్డి సింహం వల్లే. తప్పకుండా పడిపోతాం. మీరందరూ కూడా కొన్నిసార్లు ఎలా పడిపోవచ్చు అని అనొచ్చు. మీరు ఎలా పడిపోవచ్చు అని అనొచ్చు. నేను చెప్తున్నా ఆత్మ సంబంధముగా ఎలా పడిపోవచ్చు అంటే, మీరు ఏమనుకుంటున్నారంటే, నా హృదయం బండ మీదనే ఉన్నది, నా జీవితం బండ మీదనే ఉన్నది, ఓకే నేను స్ట్రాంగ్గా ఉన్నాను, నేను క్రీస్తులోనే ఉన్నాను అనుకోవచ్చు మీరు. ఎస్, కానీ మీరు ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా పడిపోతున్నారు. కొన్నిసార్లు దినమునికి ఒకసారి దేవుని వాక్యము చదివే విషయంలో ఏమైపోతున్నారు మీరు? చెప్పండి, ఏమైపోతున్నారు? పరిణతి ఏమైపోతున్నారు బిడ్డ? పడిపోతున్నారు. కొన్నిసార్లు సమయానికి మందిరములకు రావాలి అన్న కూడా ఏమైపోతున్నారు బిడ్డ? దిస్ ఇస్ ఆల్ సేమ్. సమయానికి మందిరానికి రావాలన్నా మీరు ఏం చేస్తున్నారు బిడ్డ? మీరు పడిపోతున్నారు. కొన్నిసార్లు నేను గంట సేపు ప్రార్థనలో ఉంటాను, నేను అర్ధగంట ప్రార్థనలో ఉంటా, కమాన్ నేను మోకరించి ప్రార్థన చేస్తా అని అనుకుంటారు. కానీ ప్రార్థన చేయకుండా ఏం చేస్తారు మీరు? పడిపోతున్నారు. గమనించి దయచేసి. కొన్నిసార్లు మీకు ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం అన్నట్లు గుడికి రావాలని ఆశ ఉంటుంది. ఫ్రైడే కానివ్వండి, వెనస్డే కానివ్వండి. కానీ అక్కడ కూడా మీరు ఏం చేస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారైనా? దాసన కరెక్ట్ చెప్తుండ్రు, పడిపోతున్నారు. ప్రియమైన ఎంబీ సంగమా, మీకు తెలియకుండా ఆటోమేటిక్లీ మీరు బండ మీద కట్టబడుతున్నాము అనుకుంటున్నారు. కానీ కొన్నిసార్లు ఏమవుతున్నారు? పడిపోతున్నారు. సో నేను ఏమంటున్నానంటే, మీరు ఎక్కడ పడిపోతున్నారో అక్కడ గమనించండి దయచేసి. పేతురు ఎక్కడ పడిపోయాడో గమనించాడు, ఎక్కడ దిగజారిపోయాడో గమనించాడు, ఎక్కడ బలహీనుడు ఉన్నాడో గమనించాడు. అయ్యో, ఐ డిడ్ మిస్టేక్, నేను పొరపాటు చేశాను, నేను నిలబడాలి, నేను బలవంతునిగా కావాలని పేతురు ఏం చేశాడంటే, తిరిగి తన జీవితాన్ని ఇసుక మీద కట్టుకోకుండా, అవిశ్వాసమైన ఇసుక అంతే కదండి, అవిశ్వాసమైన ఇసుక మీద కట్టుకోకుండా తిరిగి తన జీవితాన్ని యేసుక్రీస్తు మీద కట్టుకొని పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన ప్రీచింగ్ చేశాడు. ప్రీచింగ్ చేస్తే ఆయన వాక్యము ద్వారా ఎంతమంది 3,000 మంది రక్షణ పొందారు. అందుకే యేసయ్య ఏమంటుందంటే, మీరు మీ హృదయమైన ఇల్లును ఎక్కడ కట్టుకోవాలమ్మా? ఎక్కడ కట్టుకోవాలి? బండ మీద. ఈ మధ్య ఒక ఫ్యామిలీ బండ మీద, ఐ డోంట్ నో వెదర్ బండ మీద ఇసుక మీద చక్కగా ఇల్లు కట్టారు. చాలా బాగా ఇల్లు కట్టారండి. చక్కగా పెయింట్ వేశారు. G+2 ఇల్లు కట్టారు. రోడ్డు పక్కన కట్టారు. కొంతమంది చూసి ఉండొచ్చు. చూసి ఉంటేనేమో నేను చెప్పేటప్పుడు స్మైల్ ఇస్తారు, చూసి ఉండకపోతేనేమో నేను చెప్తూ ఉంటే నన్ను చూస్తూ ఉంటారు. G+2 ఇల్లు కట్టారు. చాలా బాగా కట్టారండి. చాలా మంచిగా కట్టారు. గృహప్రవేశం డేట్ కూడా ఇచ్చేశారు. సో గృహప్రవేశం జరుగుతుంది. అందరూ లోపల సంతోషంగా ఉన్నారు, ఆనందముగా ఉన్నారు. బంధువులు, స్నేహితులు అందరూ కూడా అంత కోలాహలముగా ఉంది, సంతోషంగా ఉంది. మీకు తెలుసా, అందరూ హ్యాపీగా ఉన్నారు. గృహప్రవేశం మంచి దండలు కట్టారు, పూలు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఉన్నట్లో ఉండి బేస్మెంట్తో సహా ఇల్లు కింద పడిపోయింది. బేస్మెంట్తో సహా ఇల్లంతా ఏమైపోయింది? కింద పడిపోయింది. క్షణాలలో
అందరూ ఏడుస్తున్నారు, అందరూ బాధపడుతున్నారు, అందరూ దుఃఖపడుతున్నారు, రోధిస్తూ ఉన్నారు, చాలా కన్నీరు కలుస్తున్నారు, గట్టిగా అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. ఆ వీడియో నేను ఇంత డబ్బులు వేసి కట్టాం కదా, ఇంత కష్టపడి కట్టాం కదా అని చాలామంది బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. నేను చాలా బాధపడ్డాను. అయ్యో, ఎంత కష్టపడి ఇల్లు కట్టుకుంటూ నేనేమంటున్నానంటే, లోక సంబంధముగా ఆ ఇల్లు పడిపోతేనే అంత ఏడుస్తున్నారు, అంత బాధపడుతున్నారు. ఆత్మ సంబంధముగా మనము కొన్ని చోట్ల పడిపోతే మన దేవునికి, చెప్పండి బిడ్డ, మన దేవునికి ఎంత బాధ ఉంటుంది, ఎంత దుఃఖం ఉంటుంది, హృదయం ఎంత నొచ్చుకొని ఉండవచ్చు. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, చదవండి. కీర్తనలు 40వ కీర్తన 1-2 వచనాలు. 41వ కీర్తన 1-2 వచనాలు. రైట్. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. ఇక్కడ కీర్తన కవుడు ఏమంటున్నాడంటే, చికటకల దొంగ ఊబిలో ఉన్నాను, నాశనకరమైన గుంటలో నేను ఉన్నాను, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉన్నాను, కానీ నా అడుగులు ఎట్లా ఉన్నాయి బిడ్డ? నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు. సో దేని బిడ్డారా, మనము గనుక ఇలాంటి పరిస్థితుల్లో మనం దేవుని యందు నిరీక్షణ కలిగి, దేవుని యందు విశ్వాసము కలిగి, ప్రార్థన పూర్వకముగా దేవుని వాక్యానుసారముగా ఆయనలో ఉంటే మన పాదములు బండ మీద ఏం చేస్తాడు? అతడు స్థిరపరుస్తాడు. వాక్యం ఉంచడానికి ఒక మాట చెప్తాను నేను. యేసు ప్రభు ఈ ఉపమానం అందుకే చెప్పాడు. ఈరోజు ఈ ఉదయ కలశములో మనమందరము కూడా మన హృదయం అనే ఇంటిని, ఆత్మ సంబంధమైన ఇంటిని, ఓకే, సజీవ రాళ్ళు గల ఈ ఆత్మ సంబంధమైన గృహాన్ని ఎక్కడ కట్టుకుందాం మనము? బండ మీద. ఆ బండ ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువు. చివరిగా నాకు వాక్యం చెబుతూ ఉంటే 2 నిమిషాలలో యోబు గారు గుర్తొస్తున్నారు. అది చెప్పి ముగిస్తాను నేను. 2 నిమిషాలలో యోబును దేవుడు గొప్పగా దీవించాడు, చాలా గొప్పగా దేవుడు దీవించాడు. కానీ యోబు గారు బండ మీద తన హృదయం అనే ఇల్లుని ఏం చేశాడు? కట్టుకున్నాడు. నన్ను గమనించాడు. హృదయం అనే ఇల్లును, హృదయం అనే గృహాన్ని, దేవాలయం అనే గృహాన్ని, సజీవరాళ్ళు అయిన గృహాన్ని ఆయన దేవునిలో కట్టుకున్నాడు. ఎలా కట్టుకున్నాడు అంటే, ఇల్లు గురించి కాదు. యోబు గ్రంథం 1:1 దేవుని యందు భయభక్తి కలిగి చెడుతనమును విసర్జించి నీతి న్యాయములు. సో ఆ విధముగా కట్టుకున్నాడు. అది నాకు కావాలి. ఆ విధం కట్టుకున్నాడు అతను. కానీ కట్టుకున్న తర్వాత ఆయన ఇంటి మీదకి వరదలు వచ్చాయండి. నన్ను చూడండి, ఆయన ఇంటి మీదకి వానలు వచ్చాయండి. ఆయన ఇంటి మీదకి ఆ యొక్క గాలి వచ్చి కొట్టిందండి. మీరందరూ అనుకోవచ్చు ఇల్లు అనుకోవచ్చు, కానీ ఆయన విశ్వాసం అనే ఇంటి మీదకి, ఆయన నమ్మకం అనే ఇంటి మీదకి, ఓకే, ఇవన్నీ ఈ శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. మీకు తెలుసా, వరదల వలె వచ్చామని ఆయన మీదకి. ఎవరి మీదకి? వరదల వలె వచ్చాయి. ఫస్ట్ ఎవరు వచ్చారంటే వరద వలె ఎవరు వచ్చారంటే, ఎవరు ఆయన కొట్టారంటే ఆయన విశ్వాసాన్ని. ఎవరు కొట్టారంటే, ఫస్ట్ ఎవరు కొట్టారమ్మా? జోదమ్మ చెప్పు. యోబు భార్య వచ్చింది వరద వలె వచ్చి, ఇక ఎంతవరకు నీ యథార్థతను విడువక ఉంటావు, దేవుని దూషించి మరణముక. వరద వలె, ఒక తుఫాను వలె, మాటలే తుఫాను, మాటలే వరద. ఆమె అయిపోయింది. తర్వాత ఇంకెవరు వచ్చారంటే ఆయన దగ్గరికి అని అంటారు స్నేహితులు అని, నాకు తెలుసు మీరు అంటారని, స్నేహితులని. బంధువులు వచ్చారు. బంధువులు అందరూ కూడా వచ్చి, నువ్వు ఏం పాపం చేసావో, నన్ను చూడండి బిడ్డ, నువ్వు ఏ పాపం చేసావో, అందుకే దేవుడికి ఏం పెట్టాడు? ఈ శిక్ష. వాళ్ళు కూడా వరద వలె, తుఫాను వలె రకరకాలుగా హింసించారు. యోబు ఏమనలేదు.
తర్వాత యవనస్తులు గుర్తుపెట్టుకోండి, యవనస్తులు యోబు ఇలా దారిలో ఇలా వెళ్తుంటే లేచి నమస్కారం పెట్టేదంట. ఆ యవనస్తులు కూడా యోబు పరిస్థితి తారుమారైన తర్వాత నమస్కారం పెట్టేది కూడా మానేశారంట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. చివరిగా 4 స్నేహితులు వచ్చారు, 3 కాదు 4 స్నేహితులు వచ్చి, ఈ 4 స్నేహితులు ఏం చెప్పారంటే, బికాస్ ఆఫ్ యువర్ సిన్, నీ పాపమును బట్టి దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు కాబట్టి నిన్ను దేవుడు ఏం చేశాడు, మొత్తం అనే మాట గుర్తుపెట్టుకోండి. ఇక చాలండి. యోబు మీదికి ఓకే వరద వలె వీళ్ళందరూ ఒక తుఫాను వలె వచ్చి ఇష్టానుసారంగా యోబును మాట్లాడారు. ఇక్కడ స్టాప్ చేస్తాను. అమ్మ, వరద అంటే ఏదైనా పాట గుర్తొస్తుందా? వరద అంటే ఏదైనా పాట గుర్తొస్తుందా? మా పాస్టర్ నోరు తెరిచింది, వరద వరద వరద. ఎవరేం మాటలేరు. ఏమన్నా వరద వరద గురించి కూడా పాటలు ఉంటాయి అన్న అనొచ్చు మీరు. ఉన్నాయి, పాటలు ఉన్నాయి. నేను పాడితే మీరు పాడతారా మరి? రైట్, స్టార్ట్ చేస్తున్నా. ఎందుకు ఒక నిమిషం ఆగానే అంటే, ఎవరైనా పొరపాటున ఎత్తుతారేమో అని అటు ఆగాను నేను. వరద వలే భక్తిహీనులు పోర్లిన విడువక నన్ను ఎడ బాయని దేవా. వరద వలే భార్య వచ్చింది, భక్తిహీనురాలే కదా. వరద వలే స్నేహితులు వచ్చారు, భక్తిహీనులే కదా. ఈయన వీరికి వచ్చేసారు, కానీ విడువక నన్ను ఎడ బాయని దేవా. అంటే ఎందుకు యోబు పడిపోలేదంటే, ఆయన బండ మీద తన ఇల్లుని ఏం చేస్తాడు, కట్టుకున్నాడు. కాబట్టి చివరికి దేవుడు యోబును 2 అంతలు దీవించాడు. చివరికి దేవుడు యోబును 2 అంతలు దీవించాడు. అంటే నాకేమర్థమైందంటే, నేను గనుక నా హృదయం అనే ఇంటిని నేను బండ మీద కట్టుకుంటే యోబులాగా దేవుడు దీవిస్తాడు, పేతురులాగా దేవుడు నన్ను వాడుకుంటాడు. మీరందరూ కూడా దయచేసి, నేను ఎన్నో చెప్పాను, మీ జీవితం అనే ఇల్లును, మీ హృదయం అనే ఇల్లును యేసుక్రీస్తు అనే బండ మీద కట్టుకుంటే మీరు విశ్వాసములో యోబు వలె స్ట్రాంగ్గా ఉంటారు, పేతురు వలె స్ట్రాంగ్గా ఉంటారు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. 2 మాటలు ప్రార్థన చేస్తాను. 2 మాటలు.